టిఆర్9 భక్తి టీవీ సమర్పించు రాశి ఫలాలు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. టిఆర్9 భక్తి టీవీ ప్రేక్షకులకు ముందుగా శ్రీ పరాభవ సంవత్సర ఉగాది పర్వదిన శుభాకాంక్షలు. కొత్త సంవత్సరం వచ్చిందంటే ఆ సంవత్సరం ఎలా ఉంటుంది అనే ఆసక్తి అందరిలో మెదులుతుంది. ఇక ఉగాది అంటే రాశి ఫలాలు ఎలా ఉంటాయి, ఆదాయ వ్యయాలు తెలుసుకోవాలనే కుతూహలం ఉంటుంది. అంతేకాక ఉగాదికి పంచాంగ శ్రవణం అనేది మన ఆచారం. శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని ఈశ్వరి జ్యోతిర్వాస్తు కేంద్రము సైంటిఫిక్ రీసెర్చ్ సెంటర్ తిరుపతి నుండి శ్రీ కాళిత శివకుమార్ గురువు గారు రాశి ఫలాలను సవివరంగా తెలియజేస్తున్నారు. మన రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందామా? ఓం నమ శివాయ. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈశ్వరి జ్యోతిర్వాస్తు కేంద్రం సైంటిఫిక్ రీసెర్చ్ సెంటర్ అలివేలు మంగాపురం తిరుపతి. నేను మీ శివకుమార్ కాగిత. శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అందరికీ. మీనరాశి. ఈ మీనరాశి వారికి ఆదాయం 14, వ్యయం 11, రాజ్యపూజ్యం 7, అవమానం 5. ఈ మీనరాశి వారికి గ్రహస్థితులు: మీనరాశిలో శని భగవానుడు, 12వ స్థానంలో రాహు ఉండటం, 4వ స్థానంలో గురువు ఉండటం, 6వ స్థానంలో కేతు. ఈ గ్రహస్థితిని చూసి, ఈ గ్రహస్థితిని బట్టి ఈ మే నెలాఖరు వరకు గురువు కొంత ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ మే నెల అయిపోయి జూన్ నెల నుంచి గురువు మరింత సత్ఫలితాలు కలిగిస్తున్నాడు. మీకు ఏలినాటి శని ఉన్నప్పటికీ కూడా శని భగవానుడు అనుకూలంగానే ఉన్నాడు. శని సువర్ణమూర్తిగా ఉన్నాడు కాబట్టి ఇబ్బంది పడాల్సినంత అవసరం ఉండదు. అన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఈ సంవత్సరం మీ జీవితంలోనే ఒక మంచి మార్పు వచ్చింది అనేటువంటి స్థితిగతులు అయితే తెలుస్తాయి. అట్లాగే ఒక రాహువుకు మాత్రం మినుములు 1.25 కిలో దానం ఇవ్వండి. అట్లాగే ప్రతిరోజు కూడా శివారాధన చేస్తూ ముందుకెళ్ళండి. మరింత సత్ఫలితాలు పొందగలిగే అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం అనుకున్న పనులను సాధించుకోగలుగుతారు. అంటే కొత్త ప్రయత్నాలు ఫలిస్తాయి. గృహపరమైన విషయాలు, స్థిరాస్తికి సంబంధించిన విషయాలు, అట్లాగే లోన్లు, అట్లాగే వివాహపరమైన సందర్భాలు, వివాహపరమైనటువంటి చేయాల్సిన కార్యక్రమాలు, మీకు కావాల్సినటువంటి ప్రయత్నాలు, ఇవన్నీ కూడా మరింత సత్ఫలితాలు పొందగలుగుతారు. ఈ సంవత్సరం అంతా కూడా శివారాధన చేయండి, మరింత సత్ఫలితాలు పొందగలుగుతారు. గురువు గారు చెప్పిన రాశి ఫలాలు విన్నారు కదా. మళ్ళీ రాశి ఫలాలు కార్యక్రమంలో కలుసుకుందాం. ధన్యవాదాలు.